నమస్తే, నేను ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను, ఎందుకంటే నేను కూడా కొద్ది బయట పనుల వల్ల నా రూల్స్ వెళ్ళలేదు. కాకపోతే ఈరోజు ఈరోజు వెళ్ళకపోతున్నాయి. కాకపోతే చేతిలో డబ్బులు లేకపోతే కంపల్సరీ వెళ్ళాలన్న అది పరిస్థితి. కాకపోతే వేరే పనుల వల్ల నిరికిపోతున్నా. నా రోజు పోతున్న పని అవుతుంది అని చెప్పి, కానీ అయితే దేవుని దయతో కావాలని అనుకుంటున్నా ఈ వారంలో కూడా. సరే, ఇంకోటి చెప్పాలంటే ఈరోజు అర్నింగ్కి వెళ్ళినా. ఈరోజు కరెక్ట్ 12 hours చేసినా. కాకపోతే ఈ చేయఅనేది నాకు పెయిన్ అవుతుంది, ఎందుకంటే దీని ఇంకా కొద్దిగా ప్రాబ్లం ఉంది, బొక్కది కొద్దిగా ప్రాబ్లం ఉంది కనిపిస్తుంది. ఏదో చెప్తాను స్టోరీ. దాని దగ్గర అందుకే ఎక్కువ అర్నింగ్ ఓనా నేను 13 గంటలు. అందుకే నేను ఎక్కువ గేర్లు వేస్తుంటాం కదా, అది కొద్దిగా నా పెయిన్ అవుతుంది. దాని గురించి నేను ఎక్కువ పోలే. కాకపోతే ఈరోజు 12 గంటలు దగ్గర 12 గంటలు చేసినా. 12 hours అయితే ఆన్ డ్యూటీలో ఉండే. కాకపోతే ఓలా అనిపించిన ఊబర్ ఇట్లా ఏం ముట్టుకోలేదు. అందులో ఏంటంటే ఫస్ట్ బుకింగ్ మనకి కటాయా నుంచి లాస్ బుకింగ్ వస్తుంది. ఫస్ట్ బుకింగ్ నాకు వచ్చేది లాస్. ప్రాఫిట్ అయితే మ్యాక్సిమం తక్కువ వస్తుంది. లాస్ బుకింగ్ అంటే ఇక్కడ నుంచి మెయిన్ వెళ్ళేదే చూస్తాయి, ఎందుకంటే ఉంటే గంట తర్వాత కూడా బుకింగ్ రాకపోతే మళ్ళీ ఇంటికి రావాలనిపిస్తుంది. ఏదైనా ఉండని తీసుకెళ్ళిపోతా. 10 రూపాయల కిలోమీటర్ అయినా పర్వాలేదు, సిటీలో ఏమైనా దొరికిందంటే వెళ్ళిపోతాం. ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడ నుంచి మెయిన్ వెళ్ళేది కావాలి కాబట్టి. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది కృష్ణానగర్ 23 kilometers, 41 minutes పట్టింది. 284 rupees టోటల్ అర్నింగ్. నా అర్నింగ్ వచ్చేసి 240 rupees. ఓకేనా. మన సెకండ్ బుకింగ్ బంజారా హిల్స్ టు రెడ్ హిల్స్ 5.1 kilometers, 13 minutes పట్టింది. 270 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 228 rupees. మన రెడ్ హిల్స్ టు జూబ్లీ హిల్స్ 10.4 kilometers, 31 minutes పట్టింది. 582 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 492 rupees. మన జూబ్లీ హిల్స్ టు బంజారా హిల్స్ 3.9 kilometers, 12 minutes పట్టింది. 211 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 178 rupees. కాకపోతే ఫస్ట్ రెండు మొత్తం ఆన్లైన్ పేమెంట్ అయినా. ఆన్లైన్ పేమెంట్ ఎక్కువైతున్నాయి ఈ మధ్య. మళ్ళీ అదో ఫిలిం నగర్ టు ఓయూ కాలనీ అంట. ఓయూ కాలనీ ఏమో 5.4 kilometers, 15 minutes పట్టింది. 210 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 177 rupees. ఆ నుంచి బుకింగ్ దొరికిందాక అల్కాపూర్ ఇక్కడ దొరికింది. పోయినా 2 kilometers 3 kilometers పోయిన తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. ఆ క్యాన్సిలేషన్ రూపీస్ 27 rupees వచ్చినాయి. అవి కూడా పెడతాను స్క్రీన్ షాట్. అలా దాని తర్వాత పుప్పులో కూడా ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసిన. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకా వెయిట్ చేసిన, చాలాసేపు అయితే వెయిట్ చేసిన. దగ్గర ఒక గంట సేపు ఎండలో ఎక్కడ వెళ్ళకుండా వెయిట్ చేసిన మంచి బుకింగ్ నుంచి. మళ్ళీ మధ్యలో ఆఫ్ చేసిన. బుకింగ్లో వస్తున్నాయి చేసి ఎందుకు మళ్ళీ అనవసరంగా పోతుందని చెప్పి ఆఫ్ చేసిన. పుప్పులగూడ నుంచి సిబిఐ కాలనీ అంట. 14.9 kilometers, 19 minutes పట్టింది. 39 minutes పట్టింది. టోటల్ అర్నింగ్ వచ్చేసి 391 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 331 rupees. ఇది ఓకేనా. మళ్ళా మాదాపూర్ టు కోకాపేట్ 15 kilometers అన్న. 31 minutes పట్టింది. 448 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 378 rupees. మళ్ళీ కోకాపేట్ ఒక బుకింగ్ క్యాన్సిల్ అయ్యింది, దానికి కూడా స్క్రీన్ షాట్ పెడతా. 22 rupees. మళ్ళీ కోకాపేట్ టు మనకు దొరికింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 570, 500 కాస్తున్నానా, 6 kilometers అనుకోనా. 11 minutes పట్టింది. 343 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 290 rupees. ఇది మొత్తం మధ్యాహ్నం పూట నేను ఫస్ట్ టైం చూసినా. మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా సాయంత్రం పూట జామ్ ఉంది, మొత్తం జామ్ ఉంది. నేను అయితే ఈవినింగ్ టైం ఎప్పుడు అక్కడ లేను, ఫస్ట్ టైం ఉన్నాయి కాబట్టి మొత్తం చూసినా. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నాడు. చలో మేడం, ఇంకా మంచి అయిపోయింది. మేడం ముంగటనే ఉంది లొకేషన్. ఎక్కడో ఇలా 2 సార్లు నాకు అయింది. ఒకటేమో దగ్గర మనము రెడ్ హిల్స్ నుంచి వచ్చేటప్పుడు జూబ్లీస్కి ఒకటి చెప్పినా బుకింగ్ 492 rupees అని చెప్పి. అది వచ్చేసి దెబ్బ తీసిందన్న. ఏమైందంటే వాళ్ళ లొకేషన్ ఒక హోటల్ పెట్టారు, కరెక్ట్ లొకేషన్ పెట్టారు. కాకపోతే లొకేషన్ వేరే దగ్గర తీసుకుంది. నేను అట్లయితే ఆ లొకేషన్ దగ్గర పోయేవరకు ఆమె అప్పటికే మొత్తుకుంటుంది, ఇది కాదేమో ఇది కాదేమో అని. మళ్ళీ లొకేషన్ చూస్తే మేడం ఇదే చూపిస్తున్నాను, పేరు మొత్తం అంతా కరెక్ట్ ఉంది. కాకపోతే మళ్ళీ వాళ్ళ కొడుకుకి ఫోన్ చేస్తే లొకేషన్ తప్పు తీసుకుంది మమ్మీ, మళ్ళీ చేంజ్ చేస్తున్నాను అని చేంజ్ చేస్తే డబల్ రేట్ అయింది. వాళ్ళకి మొత్తుకున్నారు అప్పటికి, ఇంత రేటు అని చెప్పి. నేను చెప్పిన నా చేతిలో ఏం లేదు మ్యామ్, లొకేషన్ దాన్ని బట్టి అని చెప్పాను. అది అయిపోయింది. ఫైనాన్షియల్ 290 rupees వచ్చింది. ఓకేనా. మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టు పెర్మచెల్లు చెప్పినా కూడా 12.7 kilometers, 27 minutes పట్టింది. 388 టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 290 rupees. ఓకేనా. ఫస్ట్ కూడా ఇది సేమ్ వచ్చింది, డిస్టెన్స్ బాగా డిఫరెంట్. ఓకేనా. మన పెర్మచెల్లు నుండి ఆదర్శ్ నగర్. అసలు యాక్చువల్లీ ఈ పెర్మచెల్లు నుంచి మా ఇంటికి పోతే ఇక్కడ కిస్మత్పూర్ ఏమి ఉందన్న, కిస్మత్పూర్ నియర్ బై ఎక్కడెక్కడనే ఉంది.
అక్కడ నుంచి లోపల నుంచి కొట్టేసి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం. 3,000 అయినాయి అప్పటికి, కాలేము అనుకుంటా 2,000 సమ్ చేంజ్ అయినాయి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ పూట ట్రాఫిక్ ఎందుకు అనవసరం అని చెప్పి అనుకున్నా. ఎందుకో ఈ రేట్ని చూసి టెంప్ట్ అయిపోయినా. 653 600 పైన చూపించింది. అప్పుడు నేను అంత క్లారిటీ కూడా లేదు. 6 కిలోమీటర్ చూపించింది. అరే ఇంత మంచి రేట్ ఎందుకు వద్దుకోవడం అని ఆశ పడ్డా. పికప్ చేసుకున్నాను. పికప్ చేసుకున్న తర్వాత 6.4 కిలోమీటర్ పడ్డది. కాకపోతే మన ఎక్కడి నుంచి జామ్ ఉందంటే అన్న, మెహందీపట్నం, మనం బాపూర్ నగర ఇదంటే అక్కడ నుంచి, అంటే బ్రిడ్జ్ దిగిన తర్వాత వచ్చే రూట్లో మెహందీపట్నం అక్కడ నుంచి జామ్ ఉంటే నియర్ బై మొత్తం లక్డికా పూల్ దాకా మొత్తం జామ్. దమా ఖరాబ్ అయిపోయింది. దానిలో అయితే ఆయన డబల్ ఏసీ, ఇంకా సింగిల్ ఏసీ నడవలేదు. డబల్ ఏసీ వేసినా, ఏదైతే ఏసీ వేసినా వేయనంటే ఏసీ పెడుతున్నా. కాకపోతే 1 నెంబర్ పైన పెడుతున్నా. 2 ఎందుకంటే మనకు కూడా ఎండలో అవుతలే అన్న, కష్టమవుతుంది. దాని గురించి ఏసీ పెట్టినా. కాకపోతే అక్కడ మింగింది మొత్తం 1 గంట 4 నిమిషాలు ఇంత పట్టింది. దానికి 772 రూపాయలు ఇంత టోటల్ రన్నింగ్ అయితే. నార్నింగ్ వచ్చేసి 653 రూపాయలు అయింది. ఇది పర్ కిలోమీటర్ ఎంత పట్టినట్టు మనకి దగ్గర 30 రూపాయలు పర్ కిలోమీటర్ పడ్డాను. దాని గురించి నేను వేసి డబల్ వేసినాను. దాని తర్వాత మనకు వచ్చింది ఆదర్శ్ నగర్లో ఆయన దింపగానే ఆదర్శ్ నగర్ అని వచ్చింది. 4 కిలోమీటర్స్ పికప్ ఉన్నాయి ఇంటి లొకేషన్కి. ఎక్కడ మన ఆరంగడ్ల పెద్ద అపార్ట్మెంట్లు లేవా, భవానీ నగర్ అని చెప్పి అక్కడ వచ్చింది. తీసుకున్నా. పికప్కి పోవాలంటే మళ్ళీ 15 నిమిషాలు చూపిస్తుంది. ఎందుకు తీసుకున్నారా ఆయన అనిపించింది. మళ్ళీ ఎంటీ పోయే బదులు బ్రిడ్జ్ ఎక్కితే ఖతమైపోతుంది పని చెప్పాలంటే. మళ్ళీ ఎంటీ ఎందుకు పోవడము అనవసరంగా అని చెప్పి ఏం చేసినా, పోతే పోనీ అని చెప్పి ఎక్కిన. పోయిన లొకేషన్ దగ్గర పోయి డ్రాపింగ్ అంటే పికప్ చేసడానికి 10 నిమిషాలు పట్టింది. రాను ఒక 45 నిమిషాలు ఇంత పట్టింది అనుకుంటా. 40 నిమిషాలు పట్టింది. 394 రూపాయలు టోటల్ రన్నింగ్ అయితే. నార్నింగ్ వచ్చి 333 రూపాయలు. దీంతో కలిపి మొత్తం 3,610 రూపాయలు టోటల్ రన్నింగ్ నాదైంది. దాంట్లో పెట్రోల్ సగం పోయినా సగం మనది అనుకోండి. మెయిన్ టోటల్ కిలోమీటర్స్ వచ్చి 160 కిలోమీటర్ ప్లస్ ఉంది అనుకుంటా. 170 కిలోమీటర్ ఎంత ఉందన్న ఇది. కాకపోతే 12 గంటలు ఆన్ డ్యూటీలు ఉన్నాం ఫస్ట్ టైం. ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ టు జూబ్లీహిల్స్ ఎక్కడ నా పర్స్ మర్చిపోయాను. డాక్టర్ సాబ్ అది ఎక్కడ వస్తలేదు. ఫిలిం నగర్ టు ఓయూ కాలనీ అనగా డాక్టర్ అయినా ఆయన పర్స్ మర్చిపోయాను. నేను అసలు చూసుకోలేదు. అసలు ఏం చేసినా ఆయన దీపేండు, ఆన్లైన్ పేమెంట్ చేసిండు. ఈ మధ్య ఎందుకో చెక్ చేసుకుంటున్నా వెనకాల. ఎందుకంటే మొన్న తిన్నది మొత్తం పడేసింది ఒక కస్టమర్. చెప్పొద్దు తిట్టొద్దు, కానీ తిన్నది ఇంకింత జ్ఞానం లేదు వాళ్ళకి. తిన్నది మొత్తం దాంట్లోనే పెట్టింది. అందుకే ఏం చేస్తున్నా అంటే, ఈ మధ్య కొద్దిగా వీళ్ళు ఉన్నప్పుడు చెక్ చేసుకున్నాం. ఆయన డ్రాప్ చేసినా ఆయన హాస్పిటల్ లోపల ఇట్లా పోయిండు. తిరిగి ఇట్లా చూసేవారికి దాంట్లో పర్స్ ఉంది. ఏంద్రా ఆయన పర్స్ ఉందని అనుకుంటే ఈయనదే అనుకుంటుంది. దాని తర్వాత డైరెక్ట్ మళ్ళీ అక్కడ హాస్పిటల్ ముంగనే ఉండే, ఎక్కడ పోలేదు. పర్స్ తీసి డైరెక్ట్ లోపల పోయి, డాక్టర్ సార్ ఇందాక వేరే కదా అంటే వాళ్ళ సెక్రటరీ ఎవరు వచ్చారు. అరే థ్యాంక్ యూ అని చెప్పారు. అది వాలెట్ రిటర్న్ చేసిన, థ్యాంక్ యూ అని చెప్పారు. బయటికి వెళ్ళిపోయినాయి. ఇంకేం మళ్ళీ అక్కడ నుంచి ఇంకేమంటే మనం వాళ్ళు అట్లా అంటే 2-3 ఉండే. ఆయన లోపల వెళ్ళిపోయింది. ఇక లోపలికి వెళ్ళిపోయాను నా క్యాబిన్ లోపలికి వెళ్ళిపోతే వీళ్ళు బయట ఉంటారు కదా కంపౌండర్లో నట్స్లో వాళ్ళు తీసుకొని ఇచ్చేసారు. నమ్మకంటే ఇచ్చేసి లోపల పోయి ఇచ్చేసారు. అది వాలెట్ అయితే మర్చిపోయాడు. అట్లా మనం ఎందుకంటే చెప్తున్నాం కదా. ఇంకో ఆమె గ్లాసెస్ మర్చిపోయింది. ఆమె ఇప్పటివరకు గ్లాసెస్ ఇవ్వలేదు పాపం. ఆమె లొకేషన్ పెడతా అని చెప్పి పెట్టింది కూడా మేడం. కాకపోతే దానికి వచ్చినప్పుడు మణికొండలు ఉందని ఆమె లొకేషన్ గుర్తుకుంటలేదు నాకు. మేడం గ్లాసెస్ అయితే నా దగ్గరనే ఉన్నాయి, అట్లనే ఉన్నాయి, గుర్తుంటలేదు నాకు. ఇప్పుడు ర్యాపిడోలో చూసేమో 300 చూపిస్తుంది. ఆ 300 గ్లాసెస్ పడతపులా ఆమె మేడం తీసుకోకపోతే మన అకౌంట్లో పడతాయని అది ఒక టెన్షన్ నాకు. మనమే అక్కడ దగ్గర ఉన్నప్పుడు ఇద్దామని అనుకుంటాం, కానీ అయితే లేదు. చూద్దాం ఏమవుతుంది అనేది. కాకపోతే ఈరోజు అయితే చేసినా. చాలా రోజులు 4 రోజుల నుంచి వెళ్ళలేదు. ఈరోజు అయితే 3,600 అయితే చేసినా. సగం పోయినా సగం బెనిఫిట్. కాకపోతే ఎండలు అయితే సోపుతున్నాయి, మస్తు సోపుతున్నాయి. మస్తు ఎండలు ఉన్నాయి, టూ మచ్ ఎండలు ఉన్నాయి. జాగ్రత్త, హెల్దీ ఫుడ్ తీసుకోండి, లిక్విడ్ తీసుకోండి ఎక్కువ. ఆయిల్ ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయండి, ఓకేనా. ప్లీజ్ వీలైతే నా వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి, అంతంత మాత్రం వస్తుంది. నా కంటెంట్ బట్టే దాన్ని భాష పడలేం, కానీ దయచేసి స్పీడ్ మాత్రం నడిపేయకండి. అర్థం చేసుకోండి, స్లోగా నడిపేయండి, ఏం కాదు, ఓకేనా.